1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్య. నేనేం అడగకుండా నవ్వేస్తున్నారు రమ్మగారు మీరు. ఇలా నువ్వేమడుగుతావో నవ్వుకుంటే తెలుసా? సంతోషం. ఇప్పుడు నవ్వుకోలేకపోయినా తర్వాత అయినా ఓకే. ఈ సందర్భం గుర్తొచ్చి కొన్ని సార్లు నవ్వుతుంటాం. అవును. నవ్వు వరకు ఓకేనండి. ఆ. కానీ కక్షలు కూడా అలానే ఉంటాయి రమ్మగారు. మర్చిపోతారేమిటి? అస్సలు మర్చిపోరండి బాబోయ్. వదిలేరు. పగ సాధించాలి. ఎట్లయినా సరే ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఆ పెయిన్ తెలియాలి. అలాంటి ఉంటారు కదా రమ్మగారు. బోల్డ్ మంది చెయ్య. కరెక్ట్ రమ్మగారు అలా ఉండటం. ఆడ మగ ఓ తేడా లేదు దానికి. అస్సలు ఉండటం కరెక్ట్ అంటారా? కరెక్ట్ అని ఎట్లా అంటాను చెయ్య? ఒక్కొక్కళ్ళ తత్వం మర్చిపోరు. క్షమ వాళ్ళ చరిత్రలో ఉండదు, వాళ్ళ డిక్షనరీలో ఏ ఉండదు. విషయానికైనా ఇంకా అంతే ఉంటారు కదా వాళ్ళు. స్ట్రాంగ్ ఉంటారు. స్ట్రాంగ్ ఉంటారు, మామూలుగానే కనపడతారు. మళ్ళీ ఉమ్. పెద్ద మనుషుల్లాగా కూడా కనిపిస్తారు. కానీ సమయం వచ్చిందో దొరికించుకుంటారు. సమయాన్ని వచ్చినప్పుడు పగదాదించడం కాదు, అది అందిపుచ్చుకుంటారు. అందిపుచ్చుకుంటారు. ఎంతసేపు మన చెయ్యి పై చెయ్యి అయ్యేదాకా చూసి వేస్తారు వేటు. ప్రత్యేకమైన వాళ్ళు. అవునండి. కొన్ని పేర్లు నాకు ఫ్లాష్ అయినాయి కానీ చెప్పకూడదని వద్దు, వదిలేశాను. అప్పుడు ఎవరి పేర్లు చెప్పు. కాంట్రవర్షియల్ టాపిక్స్ మాట్లాడడం మనం. ఓన్లీ కథలే చెప్పుకుంటాం. అంతేనండి. వాళ్ళ సమయం కోసం వేచి ఉండి ఆ సమయం వచ్చాక ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ ద్రోహాలు చేశారో వాళ్ళందరికీ పెడతారు వరుస పెట్టి రేం. అవును. ఎవరిని వదిలిపెట్టరు. చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు. పావునైనా పెద్ద కర్రతోటే కొడతారు. అవును. అలా కొట్టినప్పుడు అందరికీ కూడా అది జరుగుబాటు కాదు రమ్మగారు. కక్ష సాధింపు అనేది ప్రతి ఒక్కరూ తీర్చుకోలేకపోతాం కాదా? అవునులే. కొంతమంది దాంతో నలిగిపోతూ ఉంటారమ్మా. చాలా ఆ. మంటగా ఉంటుంది. వీళ్ళేం చేయలేకపోతున్నామే అని తీసుకుంటూ ఉంటారు. అవును. చాలా కష్టంగా ఉంటుంది. కానీ అవకాశం వచ్చినప్పుడు తీర్చుకుంటారు. 2 మాటలు అనేస్తారు. అవును. ఏదైనా ఒక విషయం కుదిరితే చేస్తారు. ఇలాంటిది ఒక కథ చదివాను చేయాలి. ఓ చెప్పండి. చందమామలో బాతుల కన్నడు. ఆ. ఒక బాతుల అమ్మే ఆవిడ, ఒక ముసలావిడ, బాతులు పెంచే ఆవిడ ఉంది. ఊళ్ళల్లో ఏం ఇప్పుడు కనిపించట్లా. మనం మా చిటుకుడులోనే మేము చూస్తుండే వాళ్ళ రోడ్ల మీద ఏదో పిచ్చిగా భార్య భర్త 2-3 పిల్లలు రోడ్ల మీద పోతుండే వాళ్ళు. ఒక పెద్ద గుంపుల బాతులు గుంపులుగా బాతులను తీసుకుపోతూ ఉండేవాళ్ళు. అమ్మేవాళ్ళు, పిల్లల్ని పెట్టించేవాళ్ళు. బాతుల పెంపకమే వృత్తిగా ఉండేవాళ్ళు. బాతుల వాళ్ళు అని ప్రత్యేకంగా ఉండేవాళ్ళు. మా అన్నయ్య ఎక్కడి నుంచో కోళ్ళఫారాలు అవి ఉన్నాయిలే, మాకు అప్పుడు ఉండేవి చిన్నప్పుడు. ఖజానా బాతులు అని తెచ్చాడు. ఇంత లావు బాతు, ఇంత పొడుగు మెడ, ఇంత ఎత్తున ఉండేది. అవి అసలు మనుషులు వెంబడి పడిపోయేవి. మాకు గంగానమ్మ దొడ్డి, దాని పేరేది, ఆ పెరడు పేరే గంగానమ్మ దొడ్డి అంటారు. అందులో ఉండేవి. ఈ కోళ్ళఫారంకి రక్షణ అనమాట. పాములు చంపేసేవి బాగా. అవి ఇట్లా ఖజానా బాతులు 3-4 ఉండేవి. తర్వాత పిల్లలు కూడా పుట్టి 5-6 అయినాయి. కానీ అవి మహాకక్షవి. ఒక్కసారి ఒక మనిషి మీద పగబట్టాయంటే వాడిని రోడ్డు మీద నడవనిచ్చేవే కాదు. అవునా? కరుస్తాయి రమ్మగారు. వెంబడి పడిపోతాయి జయ. అది ఇంత పొడుగును మా బడిట పావుల సాచి వెనకాల పడితే పీకేస్తాయి. ఉండేవి బాతులు. అప్పుడప్పుడు మా ఇంట్లో పెళ్ళిళ్ళప్పుడు కూడా వాటి ఫోటోలు, ప్రత్యేకంగా ఖజానా బాతుల ఫోటోలు కూడా ఉన్నాయి మా పెళ్లి ఫోటోల్లో. బాగా తిరిగేవి. మేమంతా అలవాటైన వాళ్ళ, మా వెనకాల పడేవి కాదు. ఎవడో బెడ్ వేసిన వాడు, రాయి వేసిన వాడు ఉంటాడా, వాడికి మర్చిపోవు. ఈ బాతుల కన్నడి కథ కూడా అలాంటిదే అనమాట. ఎప్పటికీ మర్చిపోని కథ పడిది. అయితే ఒక ముసలమ్మ ఉండేది, బాతుల పెంపకం. ఆవిడకు ఒక కొడుకు ఉండేవాడు. వాడికి ఏమీ లేవు, పని లేదు, బాతుల గోళ్ళలోనే ఉండేవాడు. వాళ్ళ అమ్మ అనేది బాతులు నేను పెంచుతాను, నువ్వు ఏదైనా పని చేయరా అంటే వాడికి పెద్ద నచ్చేది కాదు. వాళ్ళ దగ్గర 2 ఆడబాతులు, 1 మగబాతు, 16 పిల్ల బాతులు ఉన్నాయి. అయితే ఏమైంది, వాళ్ళ అమ్మ ఏమంది, కొన్ని బాతుల్ని అమ్ముకురా, పిల్లల్లోనే ఆడని మగని సెపరేట్ చేసి అమ్ముకురా, కాస్త ఖర్చులకు డబ్బులు ఉంటాయని చెప్పింది. వీడు సంతకెళ్ళాడు. సంతకెళ్ళి బాతులు భలే అందమైన బాతులు అట్టబడివి, బలంగా కూడా ఉన్నాయి, బాగా మేపేవాళ్ళు. సంతలో కూర్చున్నాడు. కూర్చుంటే సంతకి వీరాస్వామి గారిని, ఆ ఊళ్ళో మంచి మోతుబరి, బాగా డబ్బులు ఉన్నవాడు, ధనవంతుడు అనమాట. ఆయన బాతులు చూసి అవి కవకవలాడుతుంటే ముద్దుగా ఉంటాయి. ఆయనకి సొంత చెరువులు ఉన్నాయి, పెరళ్లలో వేసుకుంటే పాముల్ని కొంచెం వేటాడతాయి అనుకుంటాం కదా. సరే, ఆయన ఏమంటే ఎంతరా జత అన్నాడు. అనేసరికల్లా జత ఒక ₹2 2 అండి అని చెప్పాడు. జత బాతులు 2 వెండి రూపాయలు అన్నాడు. అవురవరా, అంతెందుకురా, 2 సత్తు రూపాయలు చాలు వీటికి అన్నాడు. సత్తు రూపాయి ₹1 ఎంత తేడా ఉంది? వాడు ఇష్టమైతే తీసుకోండి బాబు, లేకపోతే మానేయండి, నేను తక్కువ గీనండి, మా బాతులు మంచి అన్నాడు. అనేసరికి కొడ్డు మండిపోయింది. ఏంటి నాతో బేరమాడతావుగా, నువ్వు ఎంత వాడివి, నువ్వు నీ బతికెంత, నువ్వెంత
అని అరే పట్టుకోండి రా 2 బాతుల్ని అని చెప్పి ఒక జోడు బాతుల్ని తీసుకెళ్ళి వీడిని ఈడ్చుకురండి అని వాడిని కట్టి కొట్టేసి 25 కొరడా దెబ్బలు కొట్టించాడు. అయ్యయ్యో! నాతో బేరం ఆడతావా, ఇంత ధనవంతుణ్ణి, నాకు బేరం చెప్తావా నువ్వు, తీసుకోండి బాబు మీ ఇష్టం, తోచినంత ఇవ్వండి అనాలి. బాతులు పెంచుకుని ఊళ్ళో బతికేవాడివి మోతుబరితో నీకు పందెమైతేట రేటు చెప్తావేంటి నువ్వు, నీ రేటు ఏమిటి, నువ్వెవడే అసలు, మొత్తం బాతులు తీసుకున్నా దిక్కులేదు అని చెప్పి కొట్టించేశాడు 25 దెబ్బలు. వీడు దెబ్బలని అయిపోయాక వీపు విదిలించుకుంటున్నాడు. కొడితే కొట్టారు కానీ డబ్బులు వదిలేదు, లేదండి 2 వెండి రూపాయలు ఇచ్చి తీసుకోండి అన్నాడు. వాడు ఊరుకోడు అనమాట. అనేసరికి ఇంకో 10 కొట్టండి రా విన్నాను నేను. 35 దెబ్బలతోటి తీసుకొచ్చి బయట పారేశారు. అయినా కూడా వాడు తగ్గట్లా. ఏం చేస్తాడు, వీపు వాచిపోయింది, వదలాలని లేదు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్ళి బాగా ఏడ్చాడు వాళ్ళ అమ్మ దగ్గర. అక్కడి నుంచి ఆ ఊళ్ళో నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మదారిని, వాళ్ళ అమ్మ ఇంకా అన్నయ్యలు ఎవరో ఉన్నారు, ఆవిడ ఉండేది. ఇక ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఎక్కడెక్కడో ఏదేదో సంపాదించుకుని పెద్దవాడయ్యాడు. ఈ కథ నాటికి వాడికి ఒక 16-17 ఏళ్ళు. ఆ నూనూగు మీసాలు, మొలక మీసాలు, మొహం నిండా పింపుల్స్, పిల్లలు బక్కగా ఉంటారు. ఆ వయసులో పుష్టి తేలరు కదా, ఎదిగే వయసులో పిల్లలు తేలరు, బక్కచిక్కిపోయి ఉంటారు. ఆ డొక్కు మొహంతో వాడు 10-25 ఏళ్ళు వచ్చాక వాడు ఎట్టా ఉంటాడో ఎవరికీ ఊహలేదు. 27-28 సంవత్సరాల వయసు వచ్చాక ఒకనాడు మళ్ళీ ఈ ఊరు వచ్చాడు వాడు. వస్తే ఈ వీరాస్వామి గారు ఏదో పెద్ద బంగ్లా లాంటిది కట్టిస్తున్నాడు. వడ్రంగి పనులు జరుగుతున్నాయి. బోల్డంత కలప తెప్పించారు. దుంగలు అవి తెప్పిస్తారుగా. ఇప్పుడు మనకి కలప అనగానే ఏమీ తెలీదు, మనకు అన్నీ తెలిసినవి ఏమిటి, మన దాన్ని ఏదో అంటారు కదా, ప్లైవుడ్ డెకలమే తెలుసు. పాతకాలంలో ఇళ్ళు కట్టడం కలప అంటే ఇంతంత దుంగలు, రకరకాలు నేరేడు తెచ్చేవాళ్ళు, వేప తెచ్చేవాళ్ళు, తాటి తుమ్మ తెచ్చేవాళ్ళు. తాటేమో వాకిట్లో వసారాలో దింపడానికి తాటి దిమ్మలు వచ్చేవి. అక్కడి నుంచి టేకు, పై ఓళ్ళ నుంచి పనస, సన్న పనులకి జాజికాయ చెక్కలు, ఇవన్నీ ఇంతంత లావు మోకులు, ఇవి ఏమన్నా దాన్ని లాగ్స్ అంటారు, దిమ్మలు, చెత్త తాలూకు ఇవన్నమాట. ఎన్నో ఉన్నాయి. వీడు అదంతా చూసుకుంటూ వచ్చాడు లోపలికి. ఎట్లా లోపలికి వెళ్ళి పెరడంతా విశాలంగా తెరిచింది, రకరకాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఇట్లా కొట్టి ఇట్లా రాసి చూస్తున్నాడు. ఈ వీరాస్వామి గారు పెరట్లోకి వచ్చాడు, అదే ఆ పక్కకు వచ్చాడు. వచ్చి ఎవరు ఏమిటి కలప గురించి తెలిసేముందే అన్నాడు. అంటే తెలియకేమండి, ఎన్నాళ్ళ నుంచో ఈ పని చేస్తున్నాను నేను, ఒక మాదిరిగా తెలుసు, మరి అంత గైరుగా లేదండి అన్నాడు. అనేసరికి వీరాస్వామి అన్నాడు, ఎవరు తెలిసిన వాళ్ళని పిలిపించాను, నీకు అంత గట్టిగా తెలిస్తే కొంచెం అడవి వైపుకి వెళ్దాం, నువ్వు ఏ చెట్టు బాగుందంటే ఆ చెట్టు కోయిస్తా అంటే సరే పదండి అన్నాడు. పదండి అంటే పెద్దగా పని వాళ్ళు ఎవరు రాలేదు, ఏదో వాళ్ళు ఎవరో తిరుగుతున్నారు అటు ఇటు. ఈ వీరాస్వామి ఈ బాతుల కన్నడు ఇద్దరు అడవిలోకి నడిచి వెళ్ళారు. చూసిన వాడు ఏం చేశాడట, ముందుకు తీసుకెళ్తే మనుషులు ఎవరు లేకుండా వీళ్ళిద్దరే, నిర్మానుష్యంగా ఉంది వాళ్ళిద్దరే. వీడు ఇంకా కొంచెం అట్లా ముందుకు తీసుకెళ్ళి ఒక పెద్ద లావుగా మొదలున్న చెట్టును చూపించి, అబ్బో బలిగా ఉందండి, ఇది కనుక కోయించామంటే బ్రహ్మాండంగా దర్వాజాలు తయారైపోతాయి, ఎంత కైవారం ఉందో కొలుద్దాం, కావిటేసుకోండి ఈ చెట్టుని అన్నాడు. కైవారం అంటే చెట్టు తాలూకు సర్కంఫరెన్స్ మొత్తం రౌండ్ తెలియాలి కదా, కైవారం అంటాం తెలుగులో దాన్ని. ఈయన ఇట్లా ఏం చేశాడు, చెట్టును ఆనుకుని 2 చేతులతోటి ఇట్లా కావలిచ్చుకున్నాడు. మనం 2 రౌండ్ కాకుండా ఇంకా ఎంత ఉందో తెలియటం కోసం ఇది దగ్గర పెట్టేసరికి వాళ్ళు వీడేం చేశాడు, రెండో వైపుకి వెళ్ళి, ఆయనేమో చెట్టుకు ఓ వైపు నుంచి దాన్ని కావలించుకున్నాడు, వాటేసుకోవటం అంటారు, అదే కావలించుకోవటం అంటారు మేము. అవతల వైపుకి వెళ్ళి జేబులోంచి ఓ తాడు తీసి 2 చేతులు కట్టేశాడు. ఊరండి, ఇప్పుడు నీకు ఇట్లా కట్టేస్తే ఒక రకం, నువ్వు ఒక చెట్టుని కావలించుకుని ఉండగా నీ మొహమేమో చెట్టు కానుకుంది, బొజ్జ ఛాతీ చెట్టు కానేసుకుంది, చేతులు ఇట్టున్నాయి, మెడ ఇటు తిప్పడానికి కూడా వెళ్ళి. అవును, 2 చేతులు కట్టేసి, నేను వడ్రంగిని అనుకున్నావా, బాతుల కన్నెండి 35 దెబ్బలు కొట్టావు, ఇవాళ నీ దెబ్బలు వసూలు చేసుకొచ్చాను నేనని అక్కడి నుంచి ఒక పెద్ద తాము అంత చేపాటి తాడు ఇదొకటి తీసుకుని తాడు లాంటిది మెలిపెట్టి పటా 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 కొట్టేశాడు 35 దెబ్బలు. ఈయన 50 ఏళ్ళవాడు, కుర్రాడు 25 ఏళ్ళవాడు కొడితే ఎంత దెబ్బ తగులుతుంది. ఇక పిచ్చి కేకలు పెట్టేశాడు వీరాస్వామి గారు. ఇక పిచ్చి లేదు వెరలేదు, అక్కడ ఎవడున్నాడు, పని వాళ్ళంతా వెనక దిగబడిపోయారు, ఈయనేమో ముందుకు వచ్చేసాడు. 35 కొట్టి ఇవాళ దెబ్బల బాకి ఈరోజు తీరిపోయింది,
బాతుల బాకీ కోసం మళ్ళీ వస్తా నేను. మరి బాతులు తీసుకున్నావు కదా అని వెళ్ళిపోయాడు. పని వాళ్ళు ఎప్పటికీ అయ్యగారు రాడేమిటా అని చూస్తే కొస ప్రాణంతో వీపు నిండా దెబ్బలతోటి తాడుతో కట్టేసి ఉండి పైగా రెక్కలు లాగి కట్టేస్తే ఎంత బాధ శరీరానికి. లబోదిబోమని ఆ పని వాళ్ళు ఏం చేశారు, ఆ తాడోడ తీసి మోసుకుపోయారు. ఎంత కష్టమైందో. మరేం చేస్తారు, మోసుకెళ్ళి ఇంటికి తీసుకుపోయారు. ఆయన పిచ్చిగా భయపడిపోయాడు. ఎప్పటికీ తగ్గల ఆ దెబ్బలు. పైగా ఏంటంటే కొన్ని గంటల పాటు ఇట్లా కట్టేసి ఉండేసరికి శరీరం స్వాధీనపడలా. నీకు సుఖపట్టానికి అలవాటు పడిన శరీరము వింటుందా మాట? వినదుగా. ఎన్ని రోజులు పట్టిందో ఆ దెబ్బలు మానటానికి. ముందుకి పడుకోలేడు, వెనక్కి పడుకోలేడు. మరి ఒట్టి పుణ్యానికి ఎవరో కుర్రాన్ని కొట్టిన పాపం ఊరికే పోతుంది. అదేగా. వాడు వదిలిపెట్ల. అక్కడి నుంచి ఏమైంది, కొన్ని రోజులు గడిచింది. ఈయన మంచం పట్టేశాడు. దెబ్బలు తగిలినా భయానికి బెదురు. అయితే ఏమైంది, ఊళ్ళో బాగా చెప్పుకున్నారు. ఈడేం చేశాడు, మన బాతులు కన్నాడు, కొంచెం వైద్యుడు వేషం వేసుకున్నాడు. కాస్త తలకకి కాస్త తెల్లరంగా అంటించుకుని నెత్తికో పాగా పంచకట్టు ఒక చిన్న సంచి పుచ్చుకొని కొత్త వైద్యుడిని వీళ్ళింటికి వచ్చాడు. ఈ కొత్త వైద్యుడు ఎవరో ఊళ్ళోకి వచ్చాడని తెలిసి ఆయన పిలిపించాలనుకున్నాడు. ఈయనే వచ్చాడు. వచ్చాక లోపలికి వచ్చి చూశాడు. ఆచార్యులు గారు, నేను తిరుగుతానంటారండి అన్నాడు. ఎందుకు తిరగరండి, రాంబాణం లాంటి మందు ఒకటి తయారు చేసి ఇస్తాను మీకు. ఒరే అబ్బాయి ఇట్రారా అని అక్కడున్న పాలేరుని పిలిచి అదేదో పట్టుకురా అని వాడుకో చీటీ రాసిచ్చాడు. ఇంట్లో ఉన్న ఈయనకి సహాయం చేస్తున్న పాలేళ్ళందరినీ ఒకడిని కల్వం దెమ్మని, ఒకడిని అదేదో దెమ్మని, ఇంకొకడిని వాళ్ళు ఎవరింటికో వెళ్ళి అదేదో పట్టుకురమని మొత్తం అందరినీ పంపించేసి అక్కడి నుంచి మూలనున్న దుడ్డుకర్ర తీశాడు. తీసి వైద్యుడిని అనుకున్నావా, బాతుల కన్నండి నీ సంగతి చెప్పడానికి వచ్చారని కర్ర ఎత్తాడు. ఎత్తేసరికి ఆయన ఇట్లా బిగుసిపోయాడు. కొన్ని గంటల పాటు ఇలా కట్టేసి కొట్టిన అది ఉందా షాదురు, అదురు, ఆ అదురుతో బిగుసిపోయాడు. నాకు నిలుగుడ్లు పడ్డాయి, డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చానని ఆ పెట్టెలు ఈ పెట్టెలు అన్నీ వెతికి డబ్బులు పుచ్చుకెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానని చెప్పాడు. పాలేళ్ళు పనివాళ్ళు అందరూ వచ్చేసరికి ఏముంది, ఇట్లా బిర్ర బిగుసిపోయి ఉన్నాయి. ఈయన కనిపించాడు. మొహాన్ని నీళ్లు కొట్టారు. రైగారని ఎట్టగొట్టా చేసి ఎవడో ఇంకో వైద్యుని తెచ్చి మొత్తానికి సరి చేశారు. ఈ డబ్బులు పుచ్చుకెళ్ళిపోయిన కన్నడు ఊరిలోంచి వెళ్ళిపోయాడు. చాలా రోజులు గడిచాక ఈయన మెల్లిగా ఎప్పటికో నార్మల్ అయ్యాడు. మర్చిపోయాడు కూడా. ఇది ఓ 10 సంవత్సరాల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఏమైంది, ఆ ఊళ్ళోకి కన్నడు ఏదో దేనికోసమో వచ్చాడు. వస్తే ఏమైంది, అప్పుడు ఒక గుర్రాలు అమ్మేవాడు ఒక బ్రహ్మాండమైన గుర్రాన్ని తెచ్చాడు. కన్నడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే వాడు ఏదో బిజినెస్ చేసుకున్నాడు. ఈయన డబ్బంతా పట్టుకుపోయాడు కదా. సరే ఈ గుర్రం కొందామనిపించింది. ఈ గుర్రం కొంటున్నప్పుడు మాట్లాడుతూ ఉండగా అతనికి ఏం కనపడింది, ఆ సందు చివర ఉన్న ఒక బంగారపు దుకాణం వాకిట్లో ఒక బండి ఆగి ఉంది. ఆ బండి వీరాస్వామి దాన్ని గుర్తుపట్టాడు. ఒక 4 అడుగులు ముందుకెళ్ళి చూస్తే వీరాస్వామి కూర్చుని ఉన్నాడు బండిలో. కనపడిందిగా. సరే ఇప్పుడు ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి వచ్చి గుర్రాలు వాడిని అన్నాడు, తప్పకుండా కొంటా ఈ గుర్రాన్ని, నువ్వు అడిగిన రేట్ ఇస్తా, అయితే నువ్వు ఓ పని చేయాలి. గుర్రం వేసుకుని దౌడు తీసుకుంటే అక్కడ బండి ఉంది చూసావా, ఆ బండిలో ఉన్న ఆయనకి వినపడేలాగా నేను బాతులు కన్నండి అని అరుచుకుంటూ వెళ్ళు, అక్కడ ఆగద్దు, అరిచి నువ్వు ముందుకెళ్ళిపో, మళ్ళీ తిరిగిరా, నేను తీసుకుంటా నీ గుర్రం అనగానే ఏముంది ఇంత చిన్న పనే, మాటే కదా. ఈ గుర్రాలు వాడు ఏం చేశాడు, వాడు మంచి బాగా గాలపింగ్ అలవాటు ఉన్నవాడు కదా, గుర్రాలను పెంచి అమ్మే వాళ్ళకి అది బాగా అలవాటు ఉంటుంది. వాడు ఒక్క ఉదుటను గుర్రాన్ని దౌడు తీయించి ఆ బండి దగ్గరికి వెళ్ళగా నే బాతులు కన్నండి అని అరిచాడు. అరిచి పరిగెత్తేశాడు. ఓకే, వెళ్ళిపోయాడు. గుర్తొచ్చేసింది ఆయనకి. అక్కడి నుంచి అరే పాలేళ్ళందరినీ పని వాళ్ళని మళ్ళీ ఒరే బాతులు కన్నడరా, మళ్ళీ వచ్చాడురా, వెతకండ్రా అంటే ఆ బండి వాడితో సహా అందరూ తల ఒక దిక్కుకి పరిగెత్తారు. ఆ బయట అవతలగా నుంచున్న కన్నడు నడుచుకుంటూ వచ్చి జబర్దస్త్గా బండెక్కి ఆయన రొంటిని ఇక్కడ పక్కన డబ్బులు పెట్టుకుంటాడుగా, ఆ డబ్బులు సంచి తీసుకున్నాడు. ఇందాక వచ్చిన వాడు కాదు కన్నడు, నేను కన్నండి, నా బాకీ వసూలైపోయింది, నీ భయం బాకీ కూడా ఇవాళ వసూలు చేసేసుకుంటున్నా, వెళ్ళొస్తా అని చెప్పి ఆ మూట తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పక్క సందులో ఉన్న గుర్రాల వాడిని కలుసుకుని గుర్రం వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరు లేరు ఇక్కడ. వాడు అట్లా సాధించాడు కక్ష, వదల్లా లాస్ట్ వరకు.
మొదట లాక్కున్నది డబ్బులు కాకుండా మళ్ళీ డబ్బులు లాక్కున్నాడు. ఆ కనపడితే ఇప్పుడు నువ్వు ఒక చిన్న దానికి వాడు 2 రూపాయలు 2 వెండి రూపాయలు అడిగాడు, ఓ రూపాయి ఇస్తా అని బేరమాడితే సరిపోదు. అంతే కదా, నీకు కొట్టిపిచ్చాడు డబ్బులు కదా. ఉన్నాయని కదా కొట్టించి వాడిని అదనంగా దెబ్బలు కొట్టించి కుర్రాడిని ఇలా కక్ష సాధింపు వాళ్ళని కనుక మనం గీసామనుకో అది కోసుకుంటుంది మనకి చివరికి. ఎస్. అది కదా. బాగుందండి. నమస్తే రమ్య గారు. నమస్తే.